ఉగ్రవాద సంస్థ ఐసిస్ కశ్మీర్ నుంచి భారత క్రికెట్ జట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు, హతమారుస్తామంటూ 2 ఈమెయిల్స్ పంపిన ఐసిస్. తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన గంభీర్. పెహల్గాం ఉగ్రదాడిపై స్పందించినందుకే గంభీర్ కు బెదిరింపులా? భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు ఉగ్రవాద సంస్థ ఐసిస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. హతమారుస్తామంటూ ఐసిస్ కశ్మీర్ 2 ఈమెయిల్స్ చేసింది. ఈ విషయాన్ని గంభీర్ వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఢిల్లీలోని రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పహల్గాం ఉగ్రదాడిపై స్పందించినందుకు గంభీర్ కు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని గంభీర్ ఢిల్లీ పోలీసులను కోరాడు. గంభీర్ పహల్గాం ఉగ్రదాడిపై స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. దీనికి బాధ్యులు మూల్యం చెల్లించుకుంటారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ కారణంగా గంభీర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. గంభీర్ ఇటీవలే కుటుంబంతో కలిసి ఫ్రాన్స్ లో హాలిడే ఎంజాయ్ చేసి వచ్చాడు. గంభీర్ గతేడాది జులైలో టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు. భారత్ T20 వరల్డ్ కప్ గెలిచాక రాహుల్ ద్రవిడ్ నుంచి బాధ్యతలు స్వీకరించాడు. టీమిండియా కోచ్ గా గంభీర్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గంభీర్ నేతృత్వంలో భారత్ శ్రీలంక చేతిలో వన్డే సిరీస్, న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ గవాస్కర్ సిరీస్లో ఓటమి పాలైంది. మధ్యలో కొన్ని చిన్న చితక విజయాలతో పాటు భారత్ గంభీర్ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది.